హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దామండి. ప్రీవియస్ బిట్స్ తీసుకున్నాను, టెట్ బిట్స్. సాధారణంగా క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి ప్రతి ఎగ్జామ్లో కనిపిస్తూ ఉంటాయి. డిఎస్సి, టెట్, కానిస్టేబుల్, ఒకటి లేదా రెండు బిట్స్ కనిపిస్తూ ఉంటాయి. డైరెక్ట్గా బిట్ ఎలా పెట్టాలనేది చూద్దామండి. రైట్, అసలు క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? ఇచ్చిన క్వశ్చన్ని స్టేట్మెంట్ అంటారండి. ఇచ్చిన క్వశ్చన్ని స్టేట్మెంట్ అంటారు. ఆన్సర్ ఏమవుతుంది? క్వశ్చన్ ట్యాగ్ అవుతుందండి. ఏమవుతుందండి? స్టేట్మెంట్కి ట్యాగ్ కలుపుతాం. అలానే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ ట్యాగ్స్ ఆన్సర్ చేయాలంటే. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? అలానే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా? ఈ రెండు విషయాలు తెలిస్తే సరిపోతుందండి. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే ఆన్సర్ నెగిటివ్ ట్యాగ్ తీసుకుంటుందండి. ఇచ్చిన స్టేట్మెంట్ నెగిటివ్ స్టేట్మెంట్ అయితే కనుక ఆన్సర్లో పాజిటివ్ ట్యాగ్ వెతుకుతాం. ఇక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ వెతకాలి, ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ వెతకాలండి. రైట్, సింపుల్. ఫస్ట్ బిట్కి వెళ్ళిపోదాం. షీ హ్యాస్ బీన్ వెరీ లక్కీ. షీ హ్యాస్ బీన్ వెరీ లక్కీ. రైట్, షీ హ్యాస్ బీన్ వెరీ లక్కీ అనేది పాజిటివ్ స్టేట్మెంట్ అండి. ఆన్సర్లో నెగిటివ్ ఉండాలి. అలానే షీ హ్యాస్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అంటే ప్రజెంట్లో ఉంది. రైట్, ఇది పాజిటివ్లో ఉంది కాబట్టి మనకు నెగిటివ్ కావాలి. రైట్, షీ హ్యాస్ బీన్ వెరీ యాక్టివ్ అనేది పాజిటివ్గా ఉంది, సో మనకి నెగిటివ్ ఆన్సర్ కావాలి, అంటే నెగిటివ్ ట్యాగ్ కావాలి. ఇది పాజిటివ్గా ఉందండి, సో ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఇది నెగిటివ్గా ఉంది, డౌట్ఫుల్గా ఉంచుదాము. ఇది పాజిటివ్గా ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. రైట్, ఇక్కడ నెగిటివ్ కావాలి. ఇది కూడా నెగిటివ్గా ఉందండి, దీన్ని కూడా డౌట్ఫుల్గా ఉంచుదాం. అలానే ఇచ్చిన స్టేట్మెంట్ చూసినట్లయితే ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ హ్యాస్ ఉందండి, దీనికి సంబంధించింది ఉండాలి. దీనికి పాస్ట్ టెన్స్ ఎందుకు వస్తుంది? ఇక్కడ హ్యాడ్ వచ్చింది ఇక్కడ, సో హ్యాజ్ అండ్ సీ. రైట్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో క్యాన్సిల్డ్. అంటే ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ సి పోయింది, డి పోయింది. అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి. రైట్, ద మ్యాచ్ వాస్ వెరీ ఎక్సైటింగ్. ద మ్యాచ్ వాస్ వెరీ ఎక్సైటింగ్. రైట్, ఏంటండి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్ అండి, అలాగే పాస్ట్ టెన్స్లో ఉంది. అంటే మనకి క్వశ్చన్ ట్యాగ్ ఏమేమి ఉండాలి? నెగిటివ్లో ఉండాలి. రైట్, ఇది పాజిటివ్లో ఉందండి, ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఇది కూడా పాజిటివ్గా ఉంది, ఇక్కడ పాజిటివ్గా ఉంటే ఇక్కడ నెగిటివ్గా ఉండాలి కదా, అందుకని ఇక్కడ పాజిటివ్గా ఉంది, సో ఇది కూడా ఎలిమినేటెడ్. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ అండి, ఇక్కడ నెగిటివ్లో ఉందండి, ఇక్కడ వజంట్ వచ్చింది కదా, దీన్ని డౌట్ఫుల్గా ఉంచుదాం. ఇక్కడ ఈజెంట్ వచ్చిందండి, ఇది కూడా డౌట్ఫుల్గా ఉంచుదాం. ఇక్కడ చూసినట్లయితే పాస్ట్ టెన్స్లో ఉంది, మనకి ఎక్కడ కావాలి? ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉండాలి, సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేటెడ్. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్ అండి, ద మినిస్టర్ మేడ్ ఎ గుడ్ స్పీచ్. పాజిటివ్ స్టేట్మెంట్ అండి. ఇచ్చిన క్వశ్చన్ ఏముందండి? పాజిటివ్గా ఉంది. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ఆన్సర్ ఏముండాలి? నెగిటివ్ ఉండాలి. అలానే ఇచ్చిన స్టేట్మెంట్ పాస్ట్ టెన్స్లో ఉందండి. రైట్, ఆన్సర్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది, ఆన్సర్ నెగిటివ్ ట్యాగ్ ఎతకాలి. చూద్దామండి. డోంట్, ఓకేనా, డౌట్ఫుల్గా ఉంచుదాం. పాజిటివ్ కావాలి కాబట్టి, పాజిటివ్గా ఉంది కాబట్టి నెగిటివ్ కావాలి కాబట్టి. డింట్, ఇది కూడా నెగిటివ్లో ఉందండి. డజంట్, ఇది కూడా నెగిటివ్లో ఉంది. డిడ్ హీ, పాజిటివ్గా ఉందండి. ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. అలానే ఇక్కడ మీరు గమనించినట్లయితే V2లో ఉందండి, అంటే పాస్ట్ టెన్స్లో ఉంది. సార్ V2 అని ఎలా తెలిసిపోతుంది సార్? మేక్, రైట్, మెయిడ్ ఏంటండి? మేడ్. ఇది కూడా V2నే. ఇది V2 అండి, ఇది V3 అండి. రెండు ఒకేలా ఉన్నాయి కదా, ఎలా తెలుస్తుంది సార్ V2 అని? దీని పక్కన హ్యాస్ కానీ, హ్యావ్ కానీ, హ్యాడ్ కానీ హెల్పింగ్ వర్బ్ లేదుగా, మనకి డైరెక్ట్గా V3 రాయలేమండి. V3 రాయాలంటే దాని పక్కన హ్యావ్ ఆర్ హ్యాస్ ఆర్ హ్యాడ్. సో హ్యావ్, హ్యాస్, హ్యాడ్ లేవు కాబట్టి అది డెఫినెట్గా V2నే. సో కమింగ్ టు ద పాయింట్ హియర్, ఇక్కడ V2 ఉంది అంటే ఇక్కడ కూడా V2లే ఉండాలి, అందుకని డోంట్ క్యాన్సిల్ అయిపోయింది, డజంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ అండి, క్వశ్చన్ ట్యాగ్స్. రాణి అటెండెడ్ ద డిన్నర్ పార్టీ. రాణి అటెండెడ్ ద డిన్నర్ పార్టీ ఏంటండి? పాస్ట్ టెన్స్లో ఉంది. రైట్, V2లో ఉంది. అంటే స్టేట్మెంట్ ఏంటి? పాజిటివ్ స్టేట్మెంట్. ఏంటండి? పాజిటివ్గా ఉంది. ట్యాగ్ ఏమై ఉండాలి? నెగిటివ్ ట్యాగ్ అయి ఉండాలి. సో చూద్దాం.
రైట్. నెగిటివ్ ట్యాగ్ అండి, డౌట్ఫుల్గా ఉంచుదాము. పాజిటివ్ ట్యాగ్ అండి, ఎలిమినేట్ చేద్దాము. ఇది కూడా నెగిటివ్ ట్యాగ్ అండి, డౌట్ఫుల్గా ఉంచుదాము. ఇది పాజిటివ్ అంటే ఎలిమినేట్ చేద్దామండి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ నెగిటివ్ కావాలి మనకి, అక్కడ నెగిటివ్ ఉంటే ఇక్కడ పాజిటివ్ కావాలి. సో ఇలా కొన్ని రెండు ఎలిమినేట్ చేసేసామండి. ఆప్షన్ ఏ ఈజ్ డౌట్ఫుల్, ఆప్షన్ బి ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ డి ఈజ్ ఎలిమినేటెడ్. ఇక చూస్తే ఇక్కడ పాస్ట్ టెన్స్లో ఉందండి అటెండెడ్. ఇదేంటి డోంట్ ప్రెసెంట్లో ఉంది, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ఫిఫ్త్ క్వశ్చన్ అండి. యు ఆర్ జోకింగ్. యు ఆర్ జోకింగ్ స్టేట్మెంట్ పాజిటివ్గా ఉందండి. యు ఆర్ జోకింగ్ పాజిటివ్గా ఉంది, ఆన్సర్ నెగిటివ్లో ఉండాలి. ఇక్కడ కూడా పాజిటివే ఇచ్చారు. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. ఆంట్ యూ డౌట్ఫుల్గా ఉంచుదామండి. వై యూ పాజిటివ్ అండి, ఎలిమినేట్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ కావాలండి, ఇక్కడ కూడా పాజిటివ్ ఉండకూడదు కదా మనకి. సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. వాంట్ యూ ఇది కూడా డౌట్ఫుల్గా ఉంచుదాం. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. ఎందుకంటే అవి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి, మనకి నెగిటివ్ కావాలి కాబట్టి. యు ఆర్ జోకింగ్ ప్రజెంట్లో ఉందండి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. వర్ చూడండి, ఇక్కడ వా ఇచ్చాడు, ఇదేంటిది పాస్ట్ టెన్స్ అండి, ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్ అండి, సిక్స్త్ వన్. వి షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ స్టేట్మెంట్ ఎలా ఉందండి? పాజిటివ్గా ఉంది. అలానే మోడల్లో ఉందండి. షుడ్ అంటే మోడల్గా, ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే ఆన్సర్లో ఏముండాలి? నెగిటివ్ ట్యాగ్ ఉండాలి. సో నెగిటివ్ ట్యాగ్ కోసం చూద్దాం. ఇది పాజిటివ్గా ఉందండి, ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్. మనకి నెగిటివ్ కావాలిగా, ఇది నెగిటివ్లో ఉందండి, డౌట్ఫుల్గా ఉంచుదాం. ఇది కూడా నెగిటివ్లో ఉంది, డౌట్ఫుల్గా ఉంచుదాం. ఇది పాజిటివ్గా ఉంది, ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ ఏ ఈజ్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈజ్ ఎలిమినేటెడ్. మనకు రెండు ఉన్నాయండి. షుడెంట్ వి, షాంట్ వి. చూడండి ఇక్కడ ఏముంది సార్? ఇక్కడ మోడల్ ఉందండి, అదే మోడల్ తీసుకుంటాం. షాంట్ వి ఎందుకు వస్తుంది మనకి? సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. అవర్ ఆన్సర్ ఈజ్ నౌ ఆప్షన్ బి. సెవెంత్ బిట్ అండి. ద బుక్ ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. ద బుక్ ఈజ్ నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి నెగిటివ్ స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ ఏంటండి? నెగిటివ్ స్టేట్మెంట్. అంటే ట్యాగ్ ఎందులో ఉండాలి? పాజిటివ్గా ఉండాలి. రైట్. పాజిటివ్గా ఉందండి, డౌట్ఫుల్గా ఉంచుదాము. పాజిటివ్గా ఉంది, డౌట్ఫుల్గా ఉంచుదాము. నెగిటివ్గా ఉంది, ఎలిమినేట్ చేసేద్దాం. నెగిటివ్గా ఉంది, ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ నెగిటివ్గా ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఉంచామండి. రైట్. రైట్. ఈజ్ ఇట్, వాజ్ ఇట్. ఇక్కడ ఎందులో ఉందండి? ప్రజెంట్లో ఉందండి. ఇక్కడ కూడా ప్రజెంట్లోనే ఉండాలి, పాస్ట్లో ఎందుకు వస్తుంది? సో ఆప్షన్ బి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఫైనలీ ఐ కెన్ సే దట్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి, క్వశ్చన్ ట్యాగ్స్. ఎయిత్ వన్. ఆల్ ఆఫ్ దెమ్ ప్లే క్రికెట్ వెల్. చూసి చూడంగానే తెలుస్తుందండి పాజిటివ్ స్టేట్మెంట్ అని. ఎందుకంటే అందులో డోంట్, డజంట్, హ్యావ్ నాట్, యాజ్ నాట్, ఈజ్ నాట్, ఆర్ నాట్ అలా ఏమీ లేవు. అలానే హార్డ్లీ, స్కేర్స్లీ, సెల్డమ్ ఇలాంటివి కూడా లేవు. సో ఇచ్చిన స్టేట్మెంట్ పాజిటివ్గా ఉందండి. అలానే ఇంకో విషయం ఏంటంటే ప్రజెంట్లో ఉందండి. ఇచ్చిన స్టేట్మెంట్ ఎందులో ఉంది? ప్రజెంట్లో ఉంది. అంటే పాజిటివ్గా ఉంది, ప్రజెంట్లో ఉంది. ఆన్సర్ ఏమి ఉండాలి? నెగిటివ్ ఉండాలి. నెగిటివ్గా ఉందండి, నెగిటివ్గా ఉంది, నెగిటివ్గా ఉంది, పాజిటివ్గా ఉంది. తీసేద్దాం దీన్ని. ఒక ఆప్షన్ డి ఎలిమినేట్ అయిపోయిందండి. ఏబిసి మూడు మిగిలాయి. ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్లో ఉంది. ఇక్కడ ఆప్షన్ బి చూడండి, డింట్ పాస్ట్లో ఉంది, మనకు అవసరం లేదు ఇది. అక్కడ ప్రజెంట్ ఉంటే ఇక్కడ కూడా ప్రజెంటే. అలానే ఆల్ ఆఫ్ దెమ్ అంటే ప్లూరల్ అండి, అంటే అందరి గురించి మాట్లాడుతున్నాం. అందరి గురించి మాట్లాడినప్పుడు డోంట్ అంటాం, డజంట్ అంటాం. డజంట్ అనమండి, ఎందుకు? డజంట్ అయితే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా పేరు వచ్చినప్పుడు రామారావు, అప్పారావు, సీత, గీత, రమ, ఉమ ఇలా సింగులర్ నౌన్ ఏదైనా వస్తే డజంట్ అంటాం. సో ఇక్కడ బహువచనం ఉంది కాబట్టి డోంటే తీసుకుంటాం. ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ. నెక్స్ట్ బిట్ అండి. నైన్త్ వన్ అండి. ఐ యామ్ రైట్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఐ యామ్ రైట్ ఇది ఏంటండి? పాజిటివ్ స్టేట్మెంట్. అంటే ఆన్సర్ ఏముండాలి? మనకి నెగిటివ్లో ఉండాలి. అంటే స్టేట్మెంట్ పాజిటివ్ అయితే ట్యాగ్ ఏమొస్తుందండి? నెగిటివ్ ట్యాగ్ యాడ్ చేస్తాం. సో ఇది నెగిటివ్గా ఉందండి, డౌట్ఫుల్గా ఉంచుదాం. ఇది కూడా నెగిటివ్గా ఉంది, దీన్ని కూడా డౌట్ఫుల్గా ఉంచుదాం. ఇది కూడా నెగిటివ్గా ఉంది, దీన్ని కూడా. అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయండి, అన్నీ నెగిటివ్గానే ఉన్నాయి. సో చూద్దాం. ఎప్పుడైనా ఐ యామ్ రైట్ దీనికి షార్ట్ ఫామ్ ఏంటండి? యామెంట్. యాక్చువల్గా యామెంటై పెట్టాలి, కానీ క్వశ్చన్ ట్యాగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటండి?
ఈ ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ యామ్ రైట్, ఐ యామ్ ఎ టీచర్, ఐ యామ్ ఎ డాక్టర్, ఐ యామ్ కూల్. ఇలా ఈ సెంటెన్స్ వచ్చినప్పుడు మాత్రం యామంటై పెట్టకుండా ఆంటై పెట్టాలండి. రైట్, మన ఆన్సర్ ఏంటి? ఆంటై. చాలామందికి తెలుసండి. రైట్, చూద్దాం నెక్స్ట్ పెట్టండి. 10th వన్. హీ బికేమ్ ఎ డాక్టర్, హీ బికేమ్ ఎ డాక్టర్. స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది, స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది, వీటిలో ఉందండి. స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే ఆన్సర్లో ఏం వెతకాలి? నెగిటివ్ ట్యాగ్ వెతకాలి. సో నెగిటివ్గా ఉందండి, ఇక్కడ డౌట్ఫుల్గా ఉంచుదాము. ఇది కూడా నెగిటివ్గా ఉంది, దీని కూడా డౌట్ఫుల్, ఇది కూడా నెగిటివ్గా ఉంది, ఇది కూడా, అన్నీ నెగిటివ్లోనే ఉన్నాయండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే పాస్ట్ టెన్స్లో ఉందండి. మనకు ఆన్సర్ ఎందులో ఉండాలి? పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. ఇక్కడ చూడండి, డోంట్ ప్రజెంట్లో ఉంది, ఎలిమినేట్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి, డజంట్ ప్రజెంట్లో ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. ఇకపోతే రెండే ఉన్నాయి. సరే, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? హీ గురించి మాట్లాడుతున్నారు. సో అక్కడ ఏమొస్తుంది? డింట్ హీ అవుతుంది, కానీ డింట్ షీ అవ్వదుగా. సో దీన్ని ఎలిమినేట్ చేద్దాం. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. రైట్. ద స్టోరీ ఈజింట్ వెరీ ఇంట్రెస్టింగ్. స్టేట్మెంట్ అండి. స్టేట్మెంట్ ఎలా ఉంది సార్? నెగిటివ్లో ఉందండి. ఆన్సర్ ఎందులో ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. సో పాజిటివ్గా ఉంది, నెగిటివ్లో ఉందండి, ఎలిమినేట్ చేసేద్దాం. పాజిటివ్గా ఉంది కాబట్టి డౌట్ఫుల్గా పెడదాం. నెగిటివ్లో ఉందండి, ఎలిమినేట్ చేసేద్దాం. పాజిటివ్గా ఉందండి, డౌట్ఫుల్గా పెడదాం. ఆప్షన్ బి ఈస్ ఎలిమినేటెడ్, ఆప్షన్ సి ఈస్ ఎలిమినేటెడ్. మనకేమున్నాయి? రెండే ఉన్నాయి. ఇది ప్రెజెంట్లో ఉందండి. చూసినట్లయితే ప్రెజెంట్లో ఉంటే ఆన్సర్ కూడా ఎందులో ఉండాలి? ప్రెజెంట్లోనే ఉండాలి. ఇక్కడ వాజ్ ఇచ్చేసాడు, పాస్ట్ టెన్స్లో ఇచ్చాడు. సో ఆప్షన్ డి ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫైనలీ ఐ కెన్ సే దట్ మన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఇలా మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ చేస్తూ ఉంటే మనకి ప్రాక్టీస్ ఉంటే కనుక చాలా ఈజీగా సునాయాసంగా పెట్టచ్చండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో హియర్. ఇఫ్ యూ లైక్ మై కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.